జై హో పత్రిజీ. అనేక రకాల వైవిధ్యాలతో కూడిన తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్న ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే పూర్ణమిదం పూర్ణస్య గురించి. అంటే ప్రతి ఒక్కటి సత్యమే, మరి ప్రతి ఒక్కటి పూర్ణమే. ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నారు. ఈశావాస్యోపనిషత్ మనకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది. అది పూర్ణమే, ఇది పూర్ణమే. పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే మిగిలేది పూర్ణమే. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి పూర్ణమే. అది మనం తెలుసుకోవాలి. మరి ప్రతి ఒక్కటి విశిష్టమైంది. ఈ భూలోకం ఎంత కొత్తగా కనిపిస్తుందో చనిపోయాక పైలోకాలు కూడా అంతే కొత్తగా కనిపిస్తాయి. మరి మనకు అవన్నీ తెలీదు, ఎందుకంటే ఇక్కడే ఉండి ఇదే లోకం అనుకుంటాం. కనుక ఈ సృష్టి అంతా కూడా అనేక రకాల వైవిధ్యభరితమైన స్థితులలో అలరారుతున్న ఏకత్వం యొక్క విశ్వరూపం. అది మనం గుర్తించాలి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో అది తప్పు, ఇది తప్పు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది సరి అయింది, అది సరి అయింది కాదు అనుకుంటూ మనం ఈ సృష్టి యొక్క మూలాన్ని, సృష్టి యొక్క రచనలను, అంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి వస్తున్నాం, ఈ సృష్టి యొక్క రచనలను మనం తప్పు పట్టడం సరి అయింది కాదు. ఇదంతా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారు మనకు ఆదేశించిన సందేశం. ఈ మంత్ ధ్యాన జగత్లో ఉంది, చదవండి. నడక నేర్చుకుంటున్న చిన్న పిల్లవాడు వేసే తప్పటడుగులు తప్పులు కానట్టే నడుస్తుంటాడు, పడిపోతుంటాడు, లేస్తాడు, మళ్ళీ నడుస్తాడు. అవునా? ఈ ప్రపంచంలో ఏ ఒక్కటి తప్పు కాదు. సంగీతం నేర్చుకునేటప్పుడు మొదట అపస్వరాలు సహజంగానే పలికినట్టుగా సత్యాన్ని అవగాహన చేసుకునే ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూనే ఉంటారు. కనుకనే కాలక్రమంలో ఆ తప్పులను సహజంగానే మనం సరిదిద్దుకుంటూ ఉంటాం. ఇదంతా ప్రకృతి సహజం.